రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రాయ్‌బరేలీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రాహుల్కు మద్దతుగా ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి రవి ప్రచారానికి బయలుదేరారు. వారితో పాటు గద్వాల్ జడ్పీ చైర్మన్ సరిత, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు వెళ్లినట్లు సమాచారం అందుతోంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాయ్‌బరేలీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్కు మద్దతుగా ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి రవి ప్రచారానికి బయలుదేరారు. ఇక వారితో పాటు గద్వాల్ జడ్పీ చైర్మన్ సరిత, నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు సైతం వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. సో రాహుల్ గాంధీకి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే 5వ విడతకు సంబంధించిన పోలింగ్ జరగబోతున్న నేపథ్యం ఇంకా రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన రాయ్‌బరేలీ, ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ నుంచి కూడా బరిలో దిగబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాయ్‌బరేలీ కంచుకోటగా ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే పలు దఫాలుగా పర్యాలుగా అక్కడ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఫిరోజ్ గాంధీ కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఇక ఇందిరాగాంధీ కూడా 2 పర్యాయాలు అక్కడ ఆమె అమేధి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యం ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా అక్కడ బరిలో దిగుతున్నారు. ఖచ్చితంగా భావి ప్రధాని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంటుంది. దానికి సంబంధించి కూడా అధిష్టానం దానికి సంబంధించిన వ్యూహాలు కావచ్చు, కసరత్తును కూడా మొదలెట్టిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు రాయ్‌బరేలీకి సంబంధించి కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీని గెలిపించాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 400 సీట్లు ఖచ్చితంగా నెగ్గాలని కూడా ఇండియా కూటమిలో భాగంగా 400 సీట్లు ఏదైతే ఆ లక్ష్యాన్ని కూడా పెట్టుకుని దాంట్లో భాగంగా ఇప్పటికీ ఏదైతే ఆ ప్రచారాలు కావచ్చు దానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక ముఖ్య నేతలంతా కూడా ఇతర రాష్ట్రాలకు ప్రచారం వెళ్తున్నారు. ఇక రాయ్‌బరేలీకి సంబంధించి రాహుల్ గాంధీకి మద్దతుగా నిన్న మంత్రి సీతక్క కూడా నిన్న రాయ్‌బరేలీకి వెళ్ళారు. అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఇక కాసేపటి క్రితమే మళ్ళీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూల్ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి మల్లు రవితో పాటుగా ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, అలాగే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘర్ రెడ్డితో పాటుగా గద్వాల్ జడ్పీ చైర్మన్ సరిత గారు కాకుండా ముఖ్య నేతలంతా కూడా రాయ్‌బరేలీ వెళ్తున్నారు. ఇక మరోవైపు రేపు లేదా ఎల్లుండి బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాయ్‌బరేలీ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. మొన్న నామినేషన్ సంబంధించి కూడా రేవంత్ రెడ్డితో పాటుగా ముఖ్య నేతలు రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమం పాల్గొన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు 5వ విడత జరుగుతున్న రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణ నేతలు, ముఖ్య నేతలతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి చరిష్మాను ఇక్కడ ప్రచారాలకు వాడుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాయ్‌బరేలీకి సంబంధించి కూడా నేతలంతా స్వీకరిస్తున్నారు. మరి రేపు లేదా ఎల్లుండి బట్టి విక్రమార్క కూడా ఆ ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనే నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.